ఎస్సీ ఎస్టీలకి నంబర్ 1 విలన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తయారయ్యాడు. ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం, ఇతడిది సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు. ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించిండు. రేవంత్ రెడ్డి మొదటగా 42% రిజర్వేషన్లని ప్రకటించిండు కామారెడ్డి ద్వారా. ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అబాసు పాలై బీసీఎస్సీ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసి పనికిరాని దగులుబాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని 17.5-18% తీసుకొచ్చి కేవలం 17 నుంచి 18% రిజర్వేషన్స్ బీసీలకి ఇవ్వడానికి జీవో నంబర్ 46 తీసుకొని వచ్చిండు. తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది, ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆనాడు ఎవరు? ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులే అడ్డుపడ్డాయి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే బట్టలు ఉతికే చాకలోళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి, చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి, ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలు ఉతికే చాకలోళ్ళు బట్టలు ఉతకకుండా గ్రామాల్లో వాళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్రకులాలకు బట్టలు ఉతికేది ఎవరు? ఎంటికలు తీసే మంగళాయనకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేది ఎవరు? యాదవులు ఎట్లా సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు, వీళ్ళు కుల వ్యవస్థలో అగ్రకులాలకి సేవ చేయాలి కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్కి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్రకులాలకి విఘాతం అని చెప్పి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలోనే కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు, ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు. ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చెంచాలు నిలబడబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో మన్నుగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో.